అమెరికాలో సంచలనం సృష్టించిన కేసులో 19 ఏళ్ల యువతి మెక్కెన్జీ షిరిల్లాకు కోర్టు 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది. వివరాల్లోకి వెళ్తే, తన కారును గంటకు 120 కిలోమీటర్లకు పైగా వేగంతో ఉద్దేశపూర్వకంగా నడిపి తన 20 ఏళ్ల ప్రియుడు మరియు అతని స్నేహితుడిని ఢీకొట్టి హత్య చేసిన కేసులో కోర్టు ఈ తీర్పు వెలువరించింది. ఈ ఘటనకు సంబంధించిన కోర్టు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. డామ్ మరియు డేవియన్ కుటుంబాలకు నేను హృదయపూర్వకంగా క్షమాపణ కోరుతున్నాను. ఒక రోజైనా మీరు నమ్ముతారని ఆశిస్తున్నాను. నేనిలా జరగాలని ఎప్పుడూ కోరుకోలేదు, ఉద్దేశపూర్వకంగా కూడా చేయలేదు. ఏం జరిగిందో నాకు గుర్తుంటే బాగుండేది. నాకు చాలా బాధగా ఉంది. నా హృదయం ముక్కలైంది. నేను డామ్, డేవియన్లను ఎంతో ప్రేమించాను. మేమంతా మంచి స్నేహితులం. డామ్ నా జీవిత భాగస్వామి లాంటి వ్యక్తి. మీ బాధ అంతా నేను తీసేయగలిగితే బాగుండేది. నిజంగా చాలా క్షమించండి. మా కుటుంబానికి కూడా ధన్యవాదాలు. మీరిచ్చిన ప్రేమ, మద్దతు కోసం ఎంతో కృతజ్ఞతలు. నా కోసం పోరాడినందుకు ధన్యవాదాలు. నేను మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నాను. నాన్న, మీరు నా బలం. All the love you guys give. Thank you for fighting for me. I love you all so much. I'm done. Thank you.